ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ బ్లాగర్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొలిమిగుండ్ల మండలంలోని బెలూమ్ కేవ్స్లో ఉన్నాము. ఈ గుహలు సహజ సిద్ధంగా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం 1884 సంవత్సరంలో ఐరోపా నుంచి వచ్చినటువంటి రాబర్ట్ బ్రూస్ఫుట్ చేత తన పుస్తకంలో ఈ గృహల గురించి రాయడం జరిగింది. ఈ గృహలు దాదాపు 3 కిలోమీటర్లు పైబడి భూమి లోపల ఏర్పడి ఉంటాయి. వీటిలో కొంత భాగాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు మండపం. ఇది బెలూమ్ గుహలోని అతిపెద్ద మండపం అన్నమాట. చూడడానికి చాలా యూనిక్గా ఉంటుంది. ఈ ప్రదేశంలోనే సాహసం మూవీ మీకు తెలిసే ఉంటుంది. గోపిచంద్ గారి సాహసం మూవీ ఈ ప్రదేశంలోనే కొంత భాగాన్ని తీయడం జరిగింది. ఆ గృహలోని నల్లటి రాయి చాలా చాలా స్మూత్గా ఉంది. ఆ రాయి కూడా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి లోపల వాటర్ అనేది ఫ్లో అవ్వడం వల్ల ఈ గృహలు ఏర్పడి ఉంటాయని కొంతమంది అంచనా. ఈ గృహలలో ప్రదేశం కోటిలింగాలు, పాతాళ గంగ, మాయా మందిరం, ఊడల మర్రి, బొంగరం గుంతలు ఇలాంటి ఎన్నో విచిత్రమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఈ కేవ్లో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కొన్ని గీతలు ఉన్నాయి. ఎవరో చెక్కిన విధంగా ఉన్నాయి, మీరు గమనించవచ్చు. ఈ బ్రిడ్జి నుంచి స్ట్రైట్ వెళ్తే కోటిలింగాల దారి, ఈ కింద నుంచి వెళ్తే పాతాళ గంగకు వెళ్ళే దారి వస్తుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు మాయా మందిరం, కోటిలింగాలనివి. ఇప్పుడు మనం ప్రజెంట్ కోటిలింగాలు వెళ్ళే దారిలో ఉన్నాం. కోటిలింగాలు చూద్దాం, అవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కోటిలింగాలు. ఆ కోటిలింగాల్లో నుంచి ఒక్కొక్క లింగంలో నుంచి ఒక్కొక్క డ్రాప్ మనకు కింద పడుతూ ఉంటుంది, మీరు దాన్ని గమనించవచ్చు. అవి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శిలలు, మీరు చూడొచ్చు. అందులో నుంచి వాటర్ డ్రాప్స్ కూడా కింద పడుతూ ఉంటాయి. చాలా బాగా మెరుస్తూ ఉంటాయి, డైమండ్స్ లాగా మెరుస్తూ ఉన్నాయి. చూడండి ఒకసారి. ఈ లోపల చాలా వేడిగా ఉంటుందండి. దానికోసం ఆ పైపుల ద్వారాగా పైనుంచి గాలిని మన లోపలికి పంపించడం జరుగుతుంది, చూడొచ్చు. ఇక్కడ ఈ ప్రదేశంలో విచిత్రమైనటువంటి రాళ్ళు ఉన్నాయి, చూడొచ్చు. అలాగే నల్లటి రాయి ఒకటి ఉంది, దాని మీద ఎవరో చెక్కిన విధంగా కొంచెం డిజైన్స్ ఉన్నాయి, చూడండి. లోపల చాలా వేడిగా ఉంది, చెమటలు మామూలుగా లేవు. పాతాళ గంగకు వెళ్ళే దారి ఇప్పుడు మీరు చూస్తున్నారు. పాతాళ గంగ దగ్గర శివలింగం కూడా ఉంది, మీరు ఇప్పుడు చూడొచ్చు.
వర్షాకాలంలో ఆ శివుడిని మీద నుంచి నీళ్లు కింద పడుతూ ఉంటాయి, జలపాతం టైపు. ఇప్పుడు వర్షాకాలం కాదు కాబట్టి నార్మల్గా ఉంది. సహజంగా ఏర్పడినటువంటి బొంగరం గుంతలు మీరు చూస్తున్నారు. పైన చూడండి. మర్చిపోకుండా మీ వెంట వాటర్ తీసుకెళ్ళండి. లోపల చాలా వెట్ ఉంది, అదిరిపోతుంది. గాలి అక్కడక్కడ ఉంది, గాలి ఒక్కొక్క చోట గాలి కూడా లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.